నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం ఆదేశాల మేరకు గురువారం రోజున సిద్దిపేట జిల్లా ఎన్జీఓ అధ్యక్షులు పెందోట భూశంకరాచార్య ఆధ్వర్యంలో జిల్లా, నియోజకవర్గ మరియు మండల కమిటీలలో కీలక నియామకాలను చేపట్టినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రజలకు సమాజ సేవలో అందుబాటులో ఉండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ బలోపేతానికి కృషి చేస్తానని, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను రాజ్యాంగానికి లోబడి సమస్యను పరిష్కరించే దిశగా ఎల్లవేళలా కృషి చేస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులకి జిల్లా మరియు ఉస్నాబాద్ నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని నూతన కార్యవర్గం తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ ఎన్జీఓ నూతన జిల్లా జనరల్ సెక్రటరీగా గద్దల రమేష్, జిల్లా మీడియా సెల్ ఇన్ఛార్జిగా జాల శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ ఇన్ఛార్జిగా కొడముంజ జగత్పాల్, ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్గా పంజా సంపత్, కో కన్వీనర్గా బొమ్మగాని హరిబాబు, కోహెడ మండల అధ్యక్షులుగా ఆర్ కిషోర్లను నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకరాచారి, జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు రవీంద్రాచారి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో కొత్తగా సభ్యుల నియామకం పత్రం అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్త సభ్యులకు నియామక పత్రం అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా గద్దల రమేష్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తాను ఉన్నాం. అలాగే పంజా సంపత్ కుమార్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాల శ్రీనన్న గారిని డిస్టిక్ సోషల్ మీడియా కన్వీనర్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే బొమ్మగాని హరీష్ కాన్స్టిట్యున్సీ హరిబాబు కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్ఏ కిషోర్ కోయడా మండల్ ప్రెసిడెంట్గా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. అలాగే కే జగత్పాల్ గారిని డిస్టిక్ లీగల్ అడ్వైజర్గా తనకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా, అంటే ప్రభుత్వ అధికారులు ఉండే కానీ వాళ్ళకు సమస్య తీరనప్పుడు మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొచ్చిన ఎడల వాళ్ళకు సమస్యను పరిష్కరించే దిశగా మేము ఎల్లవేళలా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ పక్షాన వాళ్ళకు తోడుగా ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా టీం సభ్యులు ముందుండి వాళ్ళకు
పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NGO ఆధ్వర్యంలో ఈరోజు కోడ మండల అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన జాతీయ కౌన్సిల్ చైర్మన్కు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు అన్న భూషణ వెంకటచారన్న గారికి, అలాగే మిగతా నియమించబడ్డ జిల్లా బాడీ సభ్యులకు కృతజ్ఞతలు, అలాగే నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా కోడ మండలంలో కానీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో కానీ నేషనల్ స్థాయి కార్యక్రమాలలో కానీ నియోజకవర్గ కార్యక్రమాలలో కానీ ఎక్కడైతే పౌర హక్కులకు ఇబ్బంది జరుగుతుందో అక్కడ మా దృష్టికి తీసుకొచ్చిన యెడల పౌర హక్కులను రాజ్యాంగబద్ధంగా రక్షించుటకు మా వంతు కృషి చేసి ఆ సమస్య పరిష్కారంలో ముందుంటామని తెలియజేస్తూ మేము మా పెద్దలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బందులు జరిగినప్పుడు ఏ ఆఫీసులలోనైనా కానీ సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండి దీన్ని నీతి నిజాయితీగా మా కర్తవ్యాలను నిర్వహిస్తామని పెద్దలకు మాటిస్తున్నాము. ధన్యవాదాలు.